మీరు కలిసారు కదా విజయవాడ వెళ్ళి, అసలు ఏం మాట్లాడారు, ఏంటి, ఎలా రిసీవ్ అది చేసుకున్నారు? విజయవాడ కాదు, ఇక్కడే, ఇక్కడేనా? ఓకే. కీరవాణి గారి ఇంట్లో. ఓకే. ఆ రోజు అంటే ఆయన పాట విన్నారు. పాట విని ఒకసారి కీరవాణి సార్ని కలవాలి, ఆయన అప్రిషియేట్ చేయాలి ఓకే. అని చెప్పి ఆయన వస్తే అప్పుడు నన్ను కూడా పిలిచారు. ఓకే. మేము అలా కూర్చున్నాం. చాలా మంచిగా అసలు ఏంటంటే ఆయన చాలా బాగా రాసేవన్నారు నన్ను. ఏ ఊరు ఏంటని అడిగారు. చాలా మంచి జోవియల్గా ఉన్నారు. ఆయనకి సంగీతం అంటే ఇష్టం, వైలిన్ అంటే ఇష్టం అంట. అవి అక్కడ బుక్స్ పెట్టుంటే ఆ బుక్స్ గురించి, అలాగే కీరవాణి గారు ఒక 40 కథలు ఆయన దాచుకున్నారు. అది ఆయనకి ప్రజెంట్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఒకసారి ఆస్కార్ అవార్డు చూడొచ్చా అని చిన్నపిల్లలాగా పవర్ స్టార్ అని ఆయన అడగటం, దాచిపెట్టానండి తీసుకొస్తానని తీసుకురావటం, ఆయన చేతుల మీదుగా మళ్ళీ ఈయన అందుకోవటం. అంటే ఆ గంట సేపు నేనైతే ఒక వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆయన్ని కలవటం. అంతకుముందు ఒకరోజు షూటింగ్కి వెళ్ళాను, కానీ ఆ షూటింగ్లో అంతగా ఏం కలవలేదు. జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చాము, బాయ్ చెప్పాము అంతే. కానీ ఒక గంట సేపు ఒక రూమ్లో కూర్చుని ఆయనతో టైం స్పెండ్ చేయటం అనేది లైఫ్లో మనం మర్చిపోలేదు. మేము విజువల్ చూసాం. విజువల్ ఇటువైపు కీరవాణి గారు, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో మీరు. అవును. అంతా అంటే జ్యోతి గారు తీసుకెళ్లారు నన్ను. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. జ్యోతి గారు, కీరవాణి గారు వల్లే నేను పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి సాధ్యమైంది, వాళ్ళిద్దరే.